హలో అందరికీ వెల్కమ్ టు సంధ్య జున్ను వ్లాగ్స్. మేము కొత్తింటి షిఫ్ట్ అయినప్పటి నుంచి చాలామంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదండి. ఈరోజు టైం తీసుకొని మరి హోమ్ టూర్ చేశాను. ఇదేనండి మేము ఉండే ఇల్లు. ఇది ఓన్ హౌస్ ఏం కాదు, రెంటే మేము ఉండడం. పైన ఉంటాం మేము పెంట్ హౌస్లో, కిందనేమో ఓనర్స్ ఉంటారు, దాని కిందనేమో యోగా సెంటర్ ఉంటుంది. పైన ఉంటాం మేము, పైనేమో పెంట్ హౌస్ మేము ఉండేది. మా జున్ను స్కూల్ కోసము స్కూల్ దగ్గర వెతికాము. అసలు కింద అస్సలు దొరకలేదు, పైనే దొరుకుతాయి. ఇంకా మళ్ళీ కింద ఏంటంటే రెంట్ ఎక్కువ ఉంటుంది, పైన అయితే కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి వాని స్కూల్ కోసం మేము షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ రాడ్లు ఉన్నాయి కదా, గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పి మా పిల్లలు కొంచెం ఎక్కినా పడొద్దని చెప్పి ఇలా గ్రీన్ నెట్ కట్టాము మేము. ఇంకా చాలామంది అన్నారు గేటుకు పెట్టే షీట్ ఉంటుంది కదా, అలాంటి షీటు ప్లాస్టిక్ షీట్ తెచ్చి పెట్టండి అని అన్నారు. కానీ అలాంటి షీట్ పెడితే పిల్లలకు కనబడదు కదా, కనబడకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ట్రై చేస్తారని చెప్పి నెట్ అయితే వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా బయట వాతావరణం ఏంటని చూడాలి కదా అని చెప్పి మీ నెట్ బయట కొనుక్కొని మేమే కట్టుకున్నాము. ఇక్కడ ఇంకా ముందైతే ఫుల్ ప్లేస్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండే ఇల్లే చూసుకున్నాము. ఇదేంటంటే ఇది ఇంకో డోర్ అన్నట్టు, ఇటు సైడ్ ఉంటుంది. హాల్కి 2 డోర్లు ఉంటాయి, అటొకటి ఇటొకటి ఉంటుంది, ముందు వైపు వెనుక వైపు. ఇదేమో మెయిన్ ముందు ఉంటుంది, ఇది ఎక్కువ ఓపెన్ చేయము, కొంచెం 2 వైపులు ఎందుకు పిల్లలు అటు ఇటు దెబ్బలు తాకించుకుంటారని ఒక సైడ్ ఓపెన్ చేస్తాము. ఇదేనండి మేము ఉండేది. అక్కడ జున్ను స్కూల్ ఇక్కడే ఉంటుంది చూడండి, అక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, అదే జున్ను స్కూల్కి దగ్గర తీసుకున్నాం మేము ఉండేది సింగిల్ బెడ్రూమే, మాకు సరిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం రండి, లోపలికి వెళ్ళి రూమ్ చూద్దాం. ఇంకా ఇదేనండి హాలు. ఇప్పుడు ముందు చెప్పానుగా ఇటొక డోర్ అటొక డోర్ ఉంటుందని, ఎక్కువ ఇటు సైడ్ ఓపెన్ చేస్తాము. ఇదే హాలు, కొంచెం మెస్సీగా ఉంటుంది, ఏమనుకోకండి. మా పిల్లలు ఎంత సర్దినా కూడా ఆగమాగం చేస్తారు, ఇంకా పిల్లలు కదా తప్పదు. ఇది సోఫా కమ్ బెడ్ అండి, ముందు మనం ఎంట్రన్స్లోనే సోఫా కమ్ బెడ్ ఉంటుంది. దీని ఎక్కడ తీసుకున్నాము అని చెప్పి, ఇది ఎంత కాస్ట్ పడింది అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను స్టార్టింగ్లో, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉంటుంది, చూడండి ఒకసారి ఎవరికైనా అవసరం అనిపిస్తే. దీనికి ఇంకా 3 పిల్లోస్ కూడా వచ్చినాయి, మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి, కలర్ఫుల్గా. ప్రస్తుతం అయితే ఒకటే వాడతాను, మా పిల్లలు ఇంకా ఆగమాగం చేస్తారని చెప్పి ఒకటే ఓపెన్ చేశాను నేను. ఇంకా 2 డోర్లు అని చెప్పాను కదా, ఇటొకటి ఉంటుంది అటొకటి ఉంటుంది, పక్క పక్కనే ఉంటాయి 2 డోర్లు. ఇదేనండి హాలు. మా హాల్లో చూడండి సెల్ఫ్లో చూసుకుంటే ఒక టీవీ తప్ప మొత్తం పిల్లలకు సంబంధించిన బొమ్మలే ఉంటాయి. ఇంకా ఫుల్ బొమ్మలు ఉన్నాయి, పైన కట్టి పడేసినాము. ఇన్ని బొమ్మలు ఉన్నా కూడా మా జున్ను బయటికి పోయిన ప్రతిసారి కొత్త బొమ్మ కొనుక్కొనే వస్తాడు, ఇంట్లో నింపుతూనే ఉంటాడు. ఇదేమో పిల్లలకు సంబంధించిన సోఫా. మా జున్ను చిన్నగా ఉన్నప్పుడు కూర్చుంటడానికి కొన్నాము, కానీ ఇప్పుడు కూర్చోడం కాకుండా దాంతో ఆటలు ఆడుతున్నారు. ఇంకా హాల్లో చూసుకుంటే ఇది కృష్ణుని పోస్టర్ అండి, ఇది మా వారు ఆన్లైన్లో తీసుకున్నారు. ఎప్పుడు మా జున్ను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాము. మా బిన్నుకు అంటే చాలా ఇష్టం కృష్ణుడు అంటే, కృష్ణుడికి సంబంధించిన పాటలు అయినా వినడం, వీడియోస్ అయినా బాగా చూస్తుంది, రోజు కృష్ణుని మొక్కుతుంది. అందుకే హాల్లో పెట్టినాము. చూడండి నన్ను మొక్కు అని చెప్పి చూపి అని ఎలా అంటుందో. తన కృష్ణుడు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా హాల్ ఇంతేనండి, సింగిల్ బెడ్రూమ్ కాబట్టి రూమ్లు కొంచెం చిన్నగానే ఉంటాయి, మాకు సరిపోతుంది. ఇంకా మనం హాల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తేనేమో కిచెన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో బెడ్రూమ్ ఉంటుంది. ముందు కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి ఎంట్రీ కాగానే సెల్ఫ్లు ఉంటాయి. ఈ సెల్ఫ్లో కవర్ గురించి మొన్న నేను ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది, మంచిగా తక్కువ బడ్జెట్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టిన్ను చూసారా, ఇది ఒకసారి వీడియో కూడా చేశాను, ఇది కాపర్ది. మేము ఎక్కువ కాపర్ దాంట్లోనే వాటర్ తాగుతాం, కాపర్ గ్లాసులైనా అవే తాగుతాం, ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేయను. అక్కడ సైడ్కి పెట్టాను చూడండి, ఎక్కువ వాడము, ఏదైనా బయటికి వెళ్తే తప్ప అసలు తక్కువ చాలా. ఇంకా ఇది స్టీల్వి, నేను చెప్పాను కదా స్టీల్ కడాయిలే వాడుతున్నాను అని చెప్పి, వీటి గురించి కూడా ఒకసారి వీడియో చేశాను. అయినా ఇవి బయటనే తీసుకున్నానండి, కిలోల లెక్క అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్ పడుతుందని చెప్పి బయట తీసుకున్నాను. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ అన్నట్టు, నేను ఇవే వాడుతున్నాను ప్రజెంట్ అయితే. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే, ఇదేమో మా వారి కొలీగ్స్ మా పెళ్ళప్పుడు గిఫ్ట్ చేశారు. మా ఇంట్లో గిఫ్ట్లే ఎక్కువ ఉంటాయి, వాళ్ళ అభిమానంతో ఇస్తే మనం తీసుకోవాలి కదా, చాలా ఉంటాయి, పెద్ద పెద్ద వస్తువులన్నీ గిఫ్ట్కి సంబంధించినవి ఉంటాయి. సింగిల్ డోర్ ఇది మాకు సరిపోతుంది, ఇది గిఫ్ట్ కాబట్టి దీన్ని మనం అమ్మలేం కదా అని చెప్పి మేము వాళ్ళ మెమొరీ కింద మేము అలానే ఉంచేసుకున్నాము. ఇంకా వీటిపైన పిల్లలకు సంబంధించిన స్నాక్స్, స్వీట్స్ అన్నీ పైన పెడతాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ పైన పెడితే మనకు ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది కాబట్టి చీమలు ఎక్కవు. అందుకే సెల్ఫ్లో పెట్టకుండా నేను ఎక్కువ ఫ్రిడ్జ్ పైన పెడతా స్నాక్స్ సంబంధించిన అన్నీ. మా బిందు పాప చూడండి స్నాక్స్ అని చెప్తుంటే స్నాక్స్ తినడానికి వచ్చింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే దేవుని సెల్ఫ్ అండి, సింగిల్ బెడ్రూమ్ కాబట్టి దేవునికి సపరేట్గా రూమ్ అంటూ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, మనం కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ ఇట్లా వండుకుంటామని చెప్పి అటు పైన సెల్ఫ్లు ఉన్నాయి కదా, మనం ముట్టకుండా ఉంటుందని చెప్పి అక్కడ పైన పెట్టించాను. నేను ముట్టలేదు, ఇంకా మా తమ్ముడితో పెట్టించాను నేను, మేము ముట్టొద్దు కదా.
ఇంక ఈ గ్యాస్ అండి ఇది మేము మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము. ఇంక మన వంట వీడియోలలో చూసే ఉంటారు గదా! చాలామంది అన్నారు గ్లాసీ తీసుకోండి అని చెప్పి. ఆ గ్లాసీ ఏంటంటే ఈ కొన్ని వీడియోస్ చూసి అవి ఎక్కడ పేలుతాయో అని చెప్పి భయమేసి తీసుకోలేదు. ఇంకా మేము ఫస్ట్ టైమ్ కొనుక్కున్నాం కాబట్టి మెమరీలాగా అలాగే ఉండిపోయింది. ఇంకా ఇక్కడ కింద రైస్ పెట్టుకుంటాం. అక్కడ ఇంకా ప్లాస్టిక్‌కి, స్నాక్స్‌కి సంబంధించిన బాక్సులు ఇంకా అలాంటివి పెట్టుకుంటాము. పప్పులు అలా. అటు సైడ్ ఏమో మసాలాలు పెట్టుకుంటాను. ఎప్పుడు కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఎప్పుడు నీట్‌గానే ఉంచుతాను నేను. ఇక్కడ ఈ ప్లాస్టిక్ దాంట్లో ఏమో ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఎల్లిపాయలు అట్లా పెడతాను. ఇంకా ఈ స్టాండ్ గురించి చెప్పాలంటే ఇది పెద్ద స్టోరీ ఉంది. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆ ఓనర్ ఆంటీ వాళ్ళు మాకు పెళ్ళైన కొత్తలో గిఫ్ట్ ఇచ్చారన్నట్టు. చెప్పాను కదా! మా ఇంట్లో ఎక్కువ గిఫ్ట్‌లే ఉంటాయి పెద్ద పెద్ద వస్తువులని. ఇంగా మేము షిఫ్ట్ అయిన ప్రతిసారి కొంచెం అటు ఇటు వేయడం వల్ల ఇది సొట్టు పోయింది. ఇది ఆంటీ ఇచ్చిన గిఫ్ట్. ఇది చూసినప్పుడు అలా నాకు ఆ ఆంటే గుర్తుకొస్తుంది. ఇంకా ఇక్కడ మా జున్నుకు బాస్కెట్లు ఉంటాయి కదా! అవి పిండి ఇక్కడ పెడతాను. రోజు తొందర లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి అందులో పెట్టుకోవచ్చని కొంచెం కిచెన్‌లోనే పెడతాను. ఇంకా మా పిల్లలు నేను వీడియో చేస్తూ ఉంటే డ్రై ఫ్రూట్ లడ్డు కావాలని అన్నారు. తినేసారు. ఇచ్చినప్పుడు తినుకుంటూ వీడియోస్ చూసారు. ఇంకా ఈ కాపర్ బాటిల్ దీని గురించి క్లీనింగ్ ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మంచి వైరల్ అయింది. స్టార్టింగ్‌లో నేను వీడియోస్ పెట్టిన కొత్తలో. ఒకసారి చూడని వాళ్ళు. ఇంక ఈ చాపింగ్ బోర్డు ఇది కూడా వుడ్‌దే. మాకు అసలు మేము ఉన్నంతలో అయినా ఎంతైనా కొంచెం హెల్త్ కేర్ ఎక్కువే. నేను హెల్త్ గురించి ఎంత ఖర్చయినా పెడతాను. అలా ఉంటుంది. ఇంకా ఇది సింకు మేము అక్కడ ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది. ఫుల్ బోర్లు పట్టేది. ఇది కొంచెం చిన్నగుంది. అప్పుడప్పుడు ఇందులో పట్టక బయట దొమ్ముతాను. వర్షం పడితే కొన్ని బోర్లేసుకొని ఇక్కడే దొమ్ముతాను. కొంచెం మిస్సిగుంది. కొంచెం ఏమనుకోకండి. బయట బాల్కనీలో గూడా బౌల్లు తోముకోవడానికి, బట్టలు పిండుకోవడానికి ఒక ట్యాప్ ఇచ్చి మంచి ప్లేస్ ఉంది. ఇంకా ఈ సింక్ ఏమో చిన్నగుంది. కొన్నైతే ఇక్కడ తోముతా. ఎక్కువుంటేనేమో బయట తోమేస్తాను నేను. ఇది ఇంకా సింక్ స్టోర్ అయితే. ఇంకా పైన చూసుకుంటే కాటన్ డబ్బాలన్నీ మేము ప్రతిదీ ఏది కొన్నా ఏ కాటన్ డబ్బా పడేయము. ఎందుకంటే షిఫ్ట్ అయిన ప్రతిసారి గ్లాస్ ఐటెమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అందులో పెట్టుకుంటే కొంచెం సేఫ్‌గా ఉంటాయి. షిఫ్ట్ అయిన ప్రతిసారి కొత్తయి కొనాల్సిన పని లేదని చెప్పి ఏది కొన్నా ఆ కాటన్ డబ్బాలన్నీ పైన కట్టి పెడతాం మేము. ఇంకా కిచెన్ ఇంతేనండి. ఇంకా హాల్లోకొచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏమో కిచెన్ ఉంటుంది. లెఫ్ట్‌కెళ్తేనేమో బెడ్‌రూమ్ ఉంటుంది. ఇప్పుడు బెడ్‌రూమ్‌కెళ్ళి చూద్దాం రండి. సింగిల్ బెడ్‌రూమే మేముండేది. బెడ్‌రూమ్ లోపలికెళ్తూ ఉంటే అక్కడొక సింక్ ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ సింక్ ఇచ్చిర్రు. ఇంగా రైట్ సైడ్ ఏమో బెడ్‌రూమ్ ఉంటుంది. కొంచెం మెస్సీగుంటుంది. ఎంత సర్దినా హోమ్ టూర్ కోసం మా పిల్లలు ఆగమాగం చేస్తారు. ఇది బెడ్డు. ఇది టేక్‌తోని చేపిచ్చిండు మా డ్యాడీ మా పెళ్ళైనంక. ఇది టేకుదన్నట్టు. కొత్త ట్రెండ్‌ది కాదు. ఓల్డ్ మోడలే. ఇంగా ఇక్కడ చూసుకుంటే బెడ్‌రూమ్‌లో ఈ పోస్టర్ నేను మీషోలో తీసుకున్న పెళ్ళైన కొత్తలో. ఇది ఇంకా కొత్తగానే ఉంది. మేము షిఫ్ట్ అయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ అంటించాము. ఇవన్నీ మావే. మేము ఎక్కడున్నా వాటిని వీక్‌కొని తీసుకొచ్చి మేము ఉన్న కాడ అంటించుకుంటాము. ఇంకా ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా మా పెళ్ళైన తర్వాతే మా డ్యాడీ పెట్టిండు. ఇంకా బీరువా, కూలరు, బెడ్లు ఇవన్నీ ఇంక పెళ్ళైనంక పెట్టినవే మాకు. ఇంక ఈ ట్రైప్యాడ్ మీకు తెలుసు కదా! మన ట్రైప్యాడ్ గురించి దీని అన్బాక్సింగ్ వీడియో ఇది ఎంత పడింది అని చెప్పి ఒకసారి వీడియో చేశాను. ఈ లైట్ చేంజ్ చేశాను. ఏంటంటే మా పాప ఒకసారి ఎత్తేసి లైట్ పగలగొట్టింది. ఇది మళ్ళీ కొత్త లైట్ తీసుకున్నాను. కింద స్టాండ్ అదే గానీ పైన లైట్ మాత్రం చేంజ్ చేశాను. ఇంక ఇక్కడ పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు తీసుకొని వీడియోస్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇక్కడ కొంచెం అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ పెట్టాను. ఇంక ఇటేమో డైలీ వేర్ బట్టలు అవి ఉంటాయండి. మా పిల్లలవి బుక్స్ ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కొంచెం మా ఇంటికి అంతగానం ఎవరు రారు. ఎప్పుడో ఒకసారి అని చెప్పి ఇట్లా కట్టను పెట్టాను నేను. మా పిల్లలు ప్రతిసారి ఏదో ఒకటి తీస్తూనే ఉంటారని చెప్పి ఇక ప్రతిసారి రోజు సర్దుకుంటూ ఉండలేను కదా! ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. అందుకే కొంచెం మెస్సీగా ఉంది. ఏమనుకోకండి. ఇంకా బీరువా విషయానికొస్తే ఒకసారి బీరువాని చూడండి ఎట్లా డ్యామేజ్ అయిందో. మేము అంతకుముందు షిఫ్ట్ అయినప్పుడు ఇట్లా స్టెప్స్ ఎక్కేటప్పుడు మధ్యలో బరువయిందని చెప్పి ఎత్తేసిర్రంట. మొత్తం డ్యామేజ్ అయింది. మా సామాన్లు ఇప్పుడు ఇవి ఉంటాయి కదా! మా వస్తువులన్నీ షిఫ్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి డ్యామేజ్ అవుతూనే ఉంటది. ఎంత సొంత ఇల్లున్నా ఎన్ని లక్షలు పెట్టినా ఇంక జాబ్ కోసం బయటికి రావాల్సిందే కదా! తప్పదు కదా! ఇంకా బెడ్‌రూమ్‌లో ఇదొకటి అటాచ్ వాష్‌రూమ్ అండి. ఇది వెస్టర్న్. ఇది ఎక్కువ యూజ్ చేయము. ఇంకా బయట ఇంకో వాష్‌రూమ్ ఉందని చెప్పాను కదా! అదేమో ఇండియన్. మా పిల్లలకి ఇంకా అక్కడే అలవాటు కాబట్టి అదే యూజ్ చేస్తాము. ఇది ఎక్కువ వాడము. ఇంకా బయటికెళ్ళి చూద్దాం రండి. ఇంకా నాకు ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఇష్టము. బయట బావుంటుంది. ఇప్పుడున్న వాతావరణంకి ఇంకా మొక్కలు ఎక్కువ బయటే చైరేసుకొని కూర్చొని చూస్తూ ఉంటాను. పిట్టల సౌండ్లు అలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇదేనండి బయట. ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ టైల్స్ ఏమో అక్కడి వరకే వేశారు. అటు ఇంకా మా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇంకొక వాష్‌రూమ్ అని చెప్పాను కదా! ఇటు సైడ్ ఉంటుంది. అదేమో ఇండియన్. ఇంకా వాషింగ్ మిషన్ ఏమో బయట పెట్టుకున్నాము. లోపల ట్యాప్ ఇవ్వలేదు వాషింగ్ మిషన్‌కి. ఇంకా బయటే పెట్టేసాము. ఇది కూడా మా డ్యాడే కొనిచ్చిండు. నేను పెళ్ళైనాక కొంచెం బట్టలు పిండడం కష్టమైతుందని చెప్పి వాషింగ్ మిషన్ కొనిచ్చిండు. ఇప్పుడు కొంచెం సేఫ్ మనం.
ఇంకా బయట బోళ్ళు తోముకోవడానికి, పిల్లలకి స్నానం పోయడానికి, ఇంకా బట్టలేమన్నా ఉంటే కొన్ని వాష్ చేసుకోవాలి కదా చేయితోటి, అన్ని మిషన్‌లో ఎయలేము అని చెప్పి ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చిర్రు. ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి కదా! ఆ పైన ఎవరు ఉండరు. పైన వాటర్ ట్యాంకులుంటాయి. ఇక్కడ ఆ స్టెప్స్ మా పిల్లలు ఎక్కకుండా మేము నెట్ కట్టినాము. పిల్లలు నమ్మలేం కదా! ఎప్పుడు ఏం పని చేస్తారో అని చెప్పి అక్కడ నెట్ కట్టినాము. ఇక చుట్టూ ఆ నెట్ మొత్తం మేమే కట్టినాము. ఇంకా మంచి విషయం ఏందంటే, ఇంక మన మొక్కలు ఇక్కడ పెట్టాను. చూసారు కదా మన మొక్కలు. నావి నావున్నవి ఇందులో ఖాళీగా ఉన్నామేమో ఓనర్స్ వాళ్ళవన్నట్టు. వాళ్ళు ఇంగ పెట్టలేదు. అలా వదిలేశారు. అందులో నేను మొక్కలు పెడదామనుకుంటున్నా. ఇంకా మీకు తెలుసు కదా నేను ఏ మొక్కలు పెట్టానని అని చెప్పి. స్నేక్ ప్లాంట్, తమలపాకుల చెట్టు, మనీ ప్లాంట్, ఇంకా అలోవెరా, తులసి చెట్టు, ఇంకా కొన్ని ఉండే అసలు మేము తీసుకొచ్చినప్పుడు డ్యామేజ్ అయినాయి. అవి కొంచెం ఆటోలో అటు ఇటు పెట్టిర్రు. ఇంకా మళ్ళీ కొత్త కొత్త మొక్కలు పెట్టాలి. ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా అలాంటివి కూడా ఏమైనా యూజ్ అయ్యేటి ఇంకా కొత్త కొత్త ప్లాంట్స్ పెడదామని అనుకుంటున్నా. ఇంకున్నాయి కుండీలు, అందులో పెట్టాలి. కొన్ని పాడైనవి తీసి కొన్ని మంచిగున్నాయి పెట్టాలి. ఇంకా ఇప్పుడు ఇందులో మొక్కలు ఇప్పటి వరకు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే, మట్టి చేంజ్ చేయాలి. కుండీలో ఏంటంటే ఇప్పుడు మన నేలపైన పెట్టినట్టు కాదు. ఆ కుండీలో అప్పుడప్పుడు మట్టి చేంజ్ చేయకపోతే మొక్కలు సరిగ్గా పెరగవు. ఇంకా మంచి విషయం ఏంటంటే, ఇంకా నాకు తులసి చెట్టు అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా! కొంచెం స్పెషల్‌గా ఇక్కడ పెట్టుకున్నాను చెట్టుని నేను. ఇంకా పూజ చేసుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టాను. అంటే ఇప్పుడు నేనేం పూజ చేయట్లేదు. మేము చేయొద్దని చెప్పి ఇక్కడ పెట్టాను. నీళ్ళు మాత్రం రోజు పోస్తాను. ఇంకా ఈ బుట్టి గురించి చెప్పాలంటే పాల కోసం వేసాము. ప్రతిసారి రోజు వాళ్ళు పైకొచ్చి పోయాలన్నా, మనం కిందికి పోవాలన్నా కష్టం కదా అని చెప్పి బుట్టి కట్టాను. అందులో బాటిల్ వేసి కింద పెడితే వాళ్ళు పాలు పోస్తారు. ఇంకా పైన ఉన్న వాళ్ళు ఎక్కువ ఇట్లనే కడతారు బుట్టీలు పాల కోసము. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి కుండీలన్నీ అక్కడ దాచిపెట్టిన నేను. అంటే ఓనర్ వాళ్ళు వాడినాయి, వాళ్ళకి అవసరం లేని అన్నీ అక్కడ కుండీలు పెట్టిరు. పాపం అవి ఎండకెండి వానకి తడిచి మొత్తం ఖరాబ్ అయినాయి. కానీ చెట్లు పెడితే బాగానే ఉంటాయి. కుండ ఎలా ఉంటాయి మనకి ఏంటి, మొక్కలు బాగుండాలి కదా. మళ్ళీ ఇంకా ఇప్పుడు పరద కట్టడానికి రీజన్ ఏంటంటే, అక్కడ కొన్ని సలాకలు ఉంటాయి కదా, రాడ్లు, ఇంకా ఇల్లు కట్టినప్పుడు మిగిలిన అన్ని టైల్స్ అవి మా పిల్లలు ఇక్కడ కాలం చేసుకొని దెబ్బ తాకించుకుంటారు అని చెప్పి మేము ఈ పరద కట్టినాము. వాళ్ళు తీయకుండా. వీటి కింద ఉన్నాయి ఫుల్ కుండీలు ఉన్నాయి. అందులో ఇంకా మట్టి చేంజ్ చేసి మంచి మంచి మొక్కలు పెట్టాలనుకుంటున్నాను నేను. అప్పుడు మొక్కలు పెట్టినప్పుడు కూడా మంచిగా వీడియోస్ తీసి పెడతాను నేను, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మంచిగా కొనుక్కోవచ్చు కదా అని మీరు అంటారేమో. మేము అసలు లోయర్ మిడిల్ క్లాస్ అండి. అంత ఉన్నాయి కదా ఇంకా కొనడం ఎందుకు, వీటిలో మొక్కలు పెడితే బాగానే ఉంటాయి వాటిని క్లీన్ చేసి. ఇక మీరు అర్థం చేసుకోవాలి మా పరిస్థితి. మొక్కలు పెట్టడం ఇష్టమే కానీ ఎక్కువ బడ్జెట్ పెట్టి ఖర్చులు పెట్టలేను నేను. నాకేంటంటే అంత ఈజీగా పడేయరాదు. కవర్ల దగ్గర నుంచి నేను అన్నీ దాచి పెడతాను. ఇది ఏదన్నా ఒకటి అవసరం అవుతుందని చెప్పి. ఏవైనా చిన్న చిన్న ముక్కలు ఇరిగిపోయినా కూడా వాటిని దేనికో ఒకదానికి యూజ్ అవుతుందని చెప్పి వాటిని అలానే దాచిపెడతాను. ఇంతేనండి ఇంకా హోమ్ టూరు. ఇక్కడ నుంచి చూస్తే ఈవినింగ్ టైంలో మంచి వ్యూ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి వచ్చినాక. పక్షుల సౌండ్, ఇంకా ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఉంటే కొంచెం ఈవినింగ్ బయట కూర్చోవచ్చు అని చెప్పి, కొంచెం పెంట్ హౌసే బాగుంటుందని చెప్పి మేము తీసుకున్నాము. ఇక ఇంతేనండి హోమ్ టూరు. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ, ఇంకా కామెంట్ పెడుతూ, లైవ్లో చేసినప్పుడు ప్రతిసారి జాయిన్ అవుతూ, ఇంకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా హోమ్ టూర్ అంటే ఏముంటుంది, మీలాగే మాకు బోళ్ళు బట్టలు ఇంతే కదా. మిడిల్ క్లాస్ అంటే ఇంకేముంటుంది. మీరు అడిగారని చెప్పి చేశాను. ఇంకా నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.